నమస్తే. పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనం. ఇప్పుడు కాదు, గత 25 ఏళ్లుగా. 2003 ఏప్రిల్లో చిరంజీవి గారింట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మొహమ్మద్ అబ్దుల్, దుర్గారావు అనే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్కి చెందిన ఫోటోగ్రాఫర్, జర్నలిస్టులు ఆహ్వానం లేకుండా ప్రవేశించారు. అంతేకాకుండా కెమెరాతో ఫంక్షన్ని షూట్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అరవింద్ తదితరులు వారిస్తుండగా స్వతహాగానే ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ దూసుకొచ్చి చెంప మీద కొట్టి కెమెరా లాక్కున్నారు. ఆ జర్నలిస్టులు నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈలోగా అల్లు అరవింద్, శ్రీకాంత్ మొదలైన వాళ్లు అదే పోలీస్ స్టేషన్కి వచ్చి జర్నలిస్టుల మీద తిరుగు కేసులు పెట్టారు. ఇది పరోక్షంగా సినిమా వాళ్లు, జర్నలిస్టుల మధ్య వివాదంగా మారింది. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. కేసు పెట్టి 24 గంటలు గడిచినా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. దెబ్బతిన్న డెక్కన్ క్రానికల్ తన బలం రిపోర్టింగ్లో చూపించింది. పవన్ కళ్యాణ్ ఇలా దాడి చేయడం కొత్త కాదని, ఖుషీ దర్శకుడు ఎస్జే సూర్యాని చెంపదెబ్బ కొట్టారని, పరిటాల రవితో ఒక స్థలం విషయంలో గొడవ పడ్డాడని, అది తారాస్థాయికి చేరిందని, అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ ధ్వంసం చేశాడని రాసింది. అది కూడా ఏ ఆధారం చూపకుండా. దీంతో సహజంగానే పవన్ కళ్యాణ్కి సహనం నశించింది. డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వచ్చాడు. ఎండలో రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపాడు. పరిటాల రవి, ఎస్జే సూర్య ఇష్యూస్ గురించి రాసిన వాటికి ఆధారాలు చూపించమని అడిగాడు. డెక్కన్ క్రానికల్ ప్రతినిధులు వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారే కానీ ఇవిగో ప్రూఫ్స్ అని మాత్రం అనలేదు. ఈలోపు పోలీసులు రావటం, పవన్ కళ్యాణ్ని తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక గాసిప్గా ప్రచురింపబడిన ఒక వార్త ఈ రోజుకి గిట్టని వాళ్లకి, ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా వాడబడుతోంది. తర్వాత జర్నలిస్ట్ సంఘాలు, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశమై పరస్పర అంగీకారంతో ఒక ఒప్పందానికి వచ్చారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు సమాచార మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో అల్లు అరవింద్, నిర్మాత అశ్వనీ దత్, డెక్కన్ క్రానికల్ అధిపతి వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మైసూరారెడ్డి గార్ల సమావేశమయ్యి ఈ వివాదాన్ని ముగించారు. ఆ సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఊహాగానాలు సాగుతూ ఉండటం, ఇది చిరంజీవి ఇంటి వ్యవహారం కావడం వల్ల చంద్రబాబు ఈ విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయమని చెప్పినట్టు అప్పటి పత్రికలు రాశాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ సారీ చెప్పకుండా, డెక్కన్ క్రానికల్ ఆధారాలు చూపకుండానే భవిష్యత్ రాజకీయాన్ని ప్రభావితం చేసిన ఒక ముఖ్యమైన ఘట్టంగా ఆ సంఘటన మిగిలిపోయింది. పరిటాల రవీంద్ర లాంటి వాళ్లు కూడా స్వయంగా ఖండించిన ఈ టాపిక్ని మాత్రం చాలా రోజులు గిట్టని వాళ్లు మోస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ప్రింట్ మీడియా అడ్వాంటేజ్ తీసుకుని ఒక హీరోతో తమకున్న ఈగో క్లాష్లో అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయటానికి కేవలం వండి వార్చిన కథనం మాత్రమే. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ది తెలుగు జర్నల్.